కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లు సీజ్ చేయాలన్నారు బండి సంజయ్. ఆయనకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ను తిడితే బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందనే ఆశతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం! అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో మారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ పాస్పోర్ట్లనే సీజ్ చేయాలని మాట్లాడడం అసలు ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే బండి సంజయ్ నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఇవాళ కేసీఆర్ గారి మీద గట్టిగా మాట్లాడితే ఏదోటి మాట్లాడితే తప్ప నాకు ఎంపీ సీటు ఇచ్చేటట్టు లేరని చెప్పి ఇవాళ ఓ మహాత్ముని పట్టుకొని ఒక జాతిపితని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎటత్తే గట్ల ఇవాళ చాలా అది బాధాకరమే.